యేసయ్యా నీకు వందనం దేవా, నీ పాదములకే స్తోత్రం తండ్రి, నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు నాయన. రక్షించే దేవాని పాదములకే స్తోత్రములు ప్రభువా. తండ్రి లేని వారికి సహాయుడవైన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నీవు మనుషులను జ్ఞాపకం చేసుకుంటుని బట్టి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దావీదు కుమారుడా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మనుష్య కుమారుడా కే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. యోనా కంటే గొప్ప దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. సొలొమోను కంటే గొప్ప దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దాచబడిన ధనమా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. 7 ఆత్మలు గల దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం దేవా, నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. యేసయ్యా నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. ఆమేన్. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. స్తుతి పాటలు నేను పాడాలి, యేసు ఒడిలో సాగిపోవాలి. స్తుతి పాటలే నేను పాడాలి, యేసు ఒడిలో సాగిపోవాలి. స్తుతి పాటలే నేను పాడాలి, యేసు ఒడిలో సాగిపోవాలి. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. మధ్యాకాశంలో విందు జరగాలి, విందులో నన్ను ఎన్నుకోవయ్యా. ఆమేన్. మధ్యాకాశంలో విందు జరగాలి, విందులో నన్ను ఎన్నుకోవయ్యా. మధ్యాకాశంలో విందు జరగాలి, విందులో నన్ను ఎన్నుకోవాలి. మధ్యాకాశంలో విందు జరగాలి, విందులో నన్ను ఎన్నుకోవాలి. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. ఆమేన్. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. దూతగణాలతో యేసు వస్తాడు, యేసుతో నేను సాగిపోతాను. దూతగణాలతో యేసు వస్తాడు, యేసుతో నేను సాగిపోతాను. దూతగణాలతో యేసు వస్తాడు, యేసుతో నేను సాగిపోతాను. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. ఆమేన్. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నీ మాట ద్వారానే సృష్టించబడ్డాయి. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నీ మాట ద్వారానే సృష్టించబడ్డాయి. సూర్య చంద్ర నక్షత్రములన్నీ నీ వాక్కు ద్వారానే సృష్టించబడ్డాయి. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నీ వాక్కు ద్వారానే సృష్టించబడ్డాయి. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. ఆమేన్. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. సంఘములన్నీ ఎత్తబడాలి, సాతానులన్నీ తొక్కబడాలి. సంఘములన్నీ ఎత్తబడాలి, సాతానులన్నీ తొక్కబడాలి. సంఘములన్నీ ఎత్తబడాలి, సాతానులన్నీ తొక్కబడాలి. పరలోకంలో ఉన్న నా యేసు
భూలోకమంతటికి వెలుగునివయ్యా. ఆమేన్. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగునివయ్యా. పరిశుద్ధులంతా ఏకమవ్వాలి, వారితో నేను సాగిపోవాలి. పరిశుద్ధులంతా ఏకమవ్వాలి, వారితో నేను సాగిపోవాలి. పరిశుద్ధులంతా ఏకమవ్వాలి, వారితో నేను సాగిపోవాలి. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగునివయ్యా. ఆమేన్. పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగునివయ్యా. ఈ భూలోకమంతటికి వెలుగునివయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రములు నాయన. యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయమందు తండ్రి నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము ప్రభువా. ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో తండ్రి, వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. మా మధ్యలో ఉన్నటువంటి దేవుడవు తండ్రి, మా మనవులు ఆలకిస్తున్నటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనములు ప్రభువా. అయ్యా, ఎవరైతే ఈ ఉదయకాలము తండ్రి మాతో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో నాయన తండ్రి, మొరపెడుతున్నారు ప్రభువా. నీ పాదముల దగ్గర కూర్చొని యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి. వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఉదయకాలం తండ్రి, ఎవరైతే నాయన వారికి ఉన్న అవసరాలను బట్టి ప్రభువా, వారికి ఉన్నటువంటి మరి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి ప్రభువా, వారికి ఉన్నటువంటి ఇరుకులను ఇబ్బందులను బట్టి దేవా నీ పాదముల దగ్గర కూర్చొని విడిపించయ్యా. మాకు సమాధానం దయచే నాయన. యేసయ్యా, మాకు నెమ్మది దయచేయమని ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు దేవా, నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారు అయ్యా, మీరెవరందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను అయ్యా. నువ్వు ప్రార్థన వినే దేవుడవు తండ్రి నాయన, ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తూ 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడవయ్యా. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూబుల మధ్య శరూపుల మధ్య యేసయ్య గాన ప్రతిగానములతో కోట్లాది మంది దూతలతో తండ్రి అయ్యా స్తుతింపబడుతున్నటువంటి మా యేసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా, స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ఉదయకాలము ప్రభువా, మా మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయ్యా, మేము కేవలము ప్రార్థించే వారిమే నాయన, కార్యమును జరిగించే దేవుడవు అయ్యా, మరి కృపను చూపించే దేవుడవు, కనికరించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలము నాయన కొండల తట్టు అయ్యా మా కన్నులెత్తుచున్నాము. సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే మాకు సహాయము కలుగును కదా ప్రభువా. నాయన నీ వలనే మాకు సహాయము, నీ వలనే మాకు ఆదరణ, నీ వలనే మాకు నెమ్మది తండ్రి. ఈ ఉదయకాలము మమ్మల్ని అందరినీ ప్రభువా అయ్యా మంచి గోధుమలతో తృప్తిపరచి మా సరిహద్దులలో తండ్రి మరి అయ్యా సమాధానము కలుగ చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం ప్రభువా మమ్మల్ని అందరినీ నీ పాదముల దగ్గర సమర్పిస్తున్నాము నాయన. మా పిల్లలను, మా కుటుంబాలను, మా స్నేహితులను, మా బంధువులను ప్రభువా అయ్యా, మా ఇరుగు పొరుగు వారిని, మా చుట్టూ ఉన్నటువంటి సమస్తమును దేవా నీ పాదముల దగ్గర పెడుతున్నాను. నీవే మాకు దిక్కు నాయన. ఈ ఉదయకాలం నీవే మాకు ఆధారము ప్రభువా, నీవే మాకు సమస్తము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా, నీకు స్తోత్రం నాయన. అయ్యా మరి ఉదయకాలము తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభువా నీ కృప చేత నింపమని వేడుకొనుచున్నానయ్యా. నీ ప్రసన్నత చేత, నీ సన్నిధి చేత మమ్మల్ని తాకండి నాయన. నీ మెల్లనైన స్వరము ప్రభువా అయ్యా మరి వినిపించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. పక్షులు యేసయ్యా మరి ఉదయమే లేచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి నాయన. అయ్యా నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని, నీవే మాకు సమస్తమని అయ్యా పక్షులు నీ వైపు అయ్యా నీ వైపు తండ్రి తమ ఊపిరిని నిలుపుకొని ఆకాశము వైపు ఎగురుచున్నాయి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఆకాశ పక్షులకు ఆహారమును సిద్ధపరిచే దేవుడవు, అడవి మృగములకు ఆహారమును సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు
దేవుడవు అయ్యా. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. నీ పిల్లలము, నీ పోలికలో ఉన్నటువంటి వారిమి యేసయ్యా. నీ ఊపిరి కలిగి జీవిస్తున్న మేము, నీ స్వరూపములో ఉన్న మేము తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా ఈ ఉదయకాలము అయ్యా మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని పోషించండి, మమ్మల్ని ఆదరించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే అనేక సమస్యల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నాయన అయ్యా మరి సతమతం అవుతున్నారు ప్రభువా. ఈ జీవితం మాకొద్దు, ఈ సమస్యల నుండి మేము విడుదల పొందుకోలేకపోతున్నాము, ఈ బాధల నుండి మేము విడిపించబడలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ వైపు చూచి కన్నీరు కారుస్తున్నారో, నీ వైపు చూచి అంగలారుస్తున్నారో, వారి హృదయములో వేదనతో ఉన్నారు తండ్రి. వారందరినీ ప్రభువా మీరు ఓదార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కలువరిలో తండ్రి నీ రక్తమంతా మా కొరకు కార్చినటువంటి దేవుడవు, నీ దేహమంతా మా కొరకు దున్నబడినటువంటి దేవుడు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మమ్మల్ని రక్షించుట కొరకు, మమ్మల్ని కాపాడుట కొరకు, మమ్మల్ని మరణం నుండి తప్పించుట కొరకు ప్రభువా నీవు మా శిక్షను, మా దోష శిక్షను, మా పాప శిక్షను, మా అంధకార శిక్షను యేసయ్యా నువ్వు భరించినటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన, నీ పాదములు పట్టుకొని మొరపెడుతున్నాము తండ్రి. ఉదయకాలము మా కన్నీటిని తుడవమని వేడుకొనుచున్నాము. నీ ఆనందము చేత, నీ ఆనంద తైలము చేత మమ్మల్ని అభిషేకించమని వేడుకొనుచున్నాము ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నీ పాదములకే స్తోత్రములు నాయన. కన్నీరు తుడిచే దేవుడవు తండ్రి, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు, ఆదరించే దేవుడవు, కృప చూపే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. మమ్మల్ని ఆదరించండి ప్రభువా, మమ్మల్ని కనికరించండి ప్రభువా నాయన. కరువుల నుంచి విడిపించండి నాయన అయ్యా, కష్టముల నుండి విడిపించండి, బాధల నుంచి విడిపించండి. ఉదయము లేచింది మొదలుకొని ప్రభువా రాత్రి పడుకునే వరకు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ప్రభువా మరి నాయన అయ్యా మేము భరించుకోలేనటువంటి బాధలు తండ్రి అయ్యా. వాటన్నిటి నుండి ప్రభువా ఈ ఉదయకాలము మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా అయ్యా. మరి ప్రతి ఒక్కరూ తండ్రి రకరకాలైనటువంటి సమస్యల చేత, బాధల చేత అయ్యా మరి ఇబ్బందుల చేత తండ్రి నలిగిపోతున్నారు తండ్రి. ఈ జీవితం మాకొద్దు అని ప్రభువా జీవితం మీద విరక్తి కలిగి ఉన్నారయ్యా. జీవితం మీద తండ్రి ప్రభువా మరి నాయన అయ్యా మరి ఆత్మహత్య చేసుకుంటాం, ఇక మేము బ్రతకము, ఈ జీవితంలో తండ్రి మేము ఈ సమస్యలను ఎదుర్కోలేకపోతున్నాము, ఈ సమస్యలను జయించలేకపోతున్నామని ఎంతమంది అయితే ప్రభువా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు. ఇక ఈ రోజు మాకు చివరి రోజని, ఈ రోజు ఇక మా దేవునితో చివరిగా ప్రార్థన చేసుకొని మా జీవితాన్ని ముగిస్తామని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తీర్మానం చేసుకొని ఉన్నారు. వారందరినీ ప్రభువా మీరు ఆదరించమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలం తండ్రి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి వారిని దర్శించండి ప్రభువా, దర్శించండి ప్రభువా, దర్శించండి నాయన. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఒక్కసారి నన్ను క్షమించుమా, దిక్కులేని స్థితిలోనే పడి ఉండగా. ఒక్కసారి నన్ను క్షమించుమా, దిక్కులేని స్థితిలోనే పడి ఉండగా. అయ్యో నా పాపం అడ్డు వచ్చనే, అయ్యో నా పాపం అడ్డు వచ్చనే, సమాధానమే లేక కృంగియుంటిని, సమాధానమే లేక కృంగియుంటిని. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ఒక్కసారి నన్ను క్షమించుమా, దిక్కులేని స్థితిలోనే పడి ఉండగా. ఒక్కసారి నన్ను క్షమించుమా, దిక్కులేని స్థితిలోనే
పడి ఉండగా. అవును తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయ కాలం మేము దిక్కులేని స్థితిలో పడి ఉన్నాము తండ్రి. అన్యులు మమ్మల్ని చూసి అపహసిస్తున్నారు నాయన. బంధువులను మమ్మల్ని హేళన చేస్తున్నారయ్యా. స్నేహితులు తండ్రి అవమానపరుస్తున్నారు ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని కనికరించు తండ్రి. ఉదయ కాలము నీ దీవెనల చేత, నీ ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపండి ప్రభువా. ఎన్నో దినముల నుండి ప్రభువా నీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్నాము నాయన. నీ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. నీవు కనికరిస్తావని, నీవు కృప చూపిస్తావని, మాకొక దారిని చూపిస్తావని తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము తండ్రి, మొరపెడుతున్నాము ప్రభువా. అయ్యా ఒక్కసారి మా మనవులను ఆలకించండి తండ్రి. మా మనవులను ప్రభువా తండ్రి అయ్యా మీరు నాయన వినమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయ కాలము తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని నీ పాదాలు పట్టుకొని అయ్యా కన్నీరు కారుస్తున్నామయ్యా. మా కన్నీటి చేత ప్రభువా నీ పాదాలు తడుపుతున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని విడువకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా అయ్యా ఒక్కసారి మా ప్రార్థనల వైపు నీ చెవి యొగ్గమని వేడుకొనుచున్నాము ప్రభువా. మా ప్రార్థనల వైపు అయ్యా మీరు నాయన మనసు నిలపమని వేడుకొనుచున్నామయ్యా. ప్రార్థన రానటువంటి వారిని నిన్ను ఏ విధంగా వేడుకోవాలో తెలియనటువంటి వాళ్ళము ప్రభువా. నీకు ఇంపైనటువంటి ప్రార్థన, నీ సన్నిధికి చేరే ప్రార్థన ప్రభువా మాకు నేర్పించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి బ్రతిమలాడుచున్నాను తండ్రి, గోజాడుతున్నాను ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ సహాయం మాకు దయచేయి నాయన. కొండల తట్టు మా కన్నులెత్తుచున్నామయ్యా. సహాయం ఎక్కడ నుండి కలుగును దేవా? నీ సహాయమే మాకు కావాలి నాయన. మనుషుల సహాయము వ్యర్థము తండ్రి, రాజుల సహాయం వ్యర్థము ప్రభువా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని సెలవిచ్చిన దేవుడవయ్యా. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరి యొద్దకు వెళ్ళినా తండ్రి మాకు సహాయం చేయరు కదా ప్రభువా. అయ్యా మమ్మల్ని ఆదుకోరు కదా నాయన తండ్రి. అయ్యా నీ ఒక్కడవే కదా మమ్మల్ని ఆదుకునే దేవుడవు, నీ ఒక్కడవే కదా మమ్మల్ని విడిపించే దేవుడవు తండ్రి. ఉదయకాలము తండ్రి మమ్మల్ని కనికరించు నీ దీవెనల చేత, నీ ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపి ప్రభువా అయ్యా నీ మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరచమని బ్రతిమలాడుచున్నాను. ఎవరైతే ఉదయకాలము ప్రభువా ప్రార్థిస్తున్నారో తండ్రి, మొరపెడుతున్నారు ప్రభువా, మీరెవరందరిని దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఎవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో ప్రభువా వారికి సంతాన దీవెన దయచేయి నాయన. హన్నా గర్భం తెరిచిన దేవుడు తండ్రి, ఎలిజబెత్ గర్భం తెరిచిన దేవుడవయ్యా, షారా గర్భం తెరిచిన దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాలం తండ్రి అయ్యా వారి గర్భాల మీద ప్రభువా నీ హస్తాన్ని చాపి తండ్రి వారికి ఉన్నటువంటి సమస్త బలహీనతల నుంచి ప్రభువా మీరు విడిపించి తండ్రి నీ సంతాన దీవెన దయచేయమని వేడుకొనుచున్నాను. అయ్యా అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి లభించునని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా ఉదయకాలము దేవా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నామయ్యా. నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నామయ్యా. అయ్యా మీరే సహాయం చేయండి ప్రభువా. వారి గర్భాలను ప్రభువా అయ్యా మీరు తెరవమని వేడుకొనుచున్నానయ్యా. మీరు తెరవమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యాను హన్నా గర్భమును తెరచి సమూయేలును కుమారునిగా ఇచ్చిన దేవుడవు, షారా గర్భమును తెరచి ఇస్సాకును కుమారునిగా దయచేసిన దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. నీ సహాయం మాకు దయచేయండి నాయన. అయ్యా నీకు వందనములు దేవా. నీకు స్తోత్రములు. ఎవరైతే ఉదయకాలం తండ్రి తమ భర్తలను బట్టి నాయన అయ్యా మరి ప్రార్థిస్తున్నారో, తమ పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నారో నాయన, తమ భర్తలు మారు మనసు పొందాలని, తమ పిల్లలు మారు మనసు పొందాలని ప్రభువా, తమ పిల్లలు దీవించబడి
దీవించబడాలని, తమ పిల్లలు ఆశీర్వదించబడాలని, తమ పిల్లలు నాయన తండ్రి పాపంలో, అంధకారంలో, చీకటిలో పడిపోకుండా అయ్యా నీ వెలుగు సంబంధులుగా జీవించాలని ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలము తండ్రి తమ భార్యలను బట్టి, తమ భర్తలను బట్టి, తమ పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నారో దేవా, వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా, మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ సహాయం దయచేయండి ప్రభువా. యోబు తన పిల్లల గురించి ప్రభువా ఏ విధంగా ప్రార్థించినాడో తండ్రి, పెందలకడనే లేచి అయ్యా నీకు బలులు అర్పించి ఉన్నాడు తండ్రి. అయ్యా మరి నాయన తండ్రి అయ్యా తమ పిల్లలు పాపంలో పడిపోయారేమో అని, నీకు విరోధంగా జీవించారేమో అని భయపడి ప్రభువా అయ్యా యోబు తన పిల్లల గురించి ప్రార్థించి ఉన్నాడు నాయన. అయ్యా మరి తండ్రి ఎంతమంది తల్లిదండ్రులైతే తమ పిల్లలను గురించి ప్రార్థిస్తున్నారో దేవా, వారందరి జీవితాలలో నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవము గల మా దేవా నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. సర్వశక్తి మంతుడా నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీ సహాయం దయచే ప్రభువా, నీ సహాయం దయచే ప్రభువా తండ్రి. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఎవరైతే ప్రభువా ఈ ఉదయకాలము నాయన నీకు బలులు అర్పిస్తున్నారు తండ్రి, నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, నీకు ప్రార్థిస్తున్నారు దేవ, వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు తండ్రి, ఎబ్బేజు అయ్యా మరి తండ్రి నాయన అయ్యా తన యొక్క బలి నేను అంగీకరించినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి ఏలియా అయ్యా మరి దహన బలిని కట్టి ప్రభువా అయ్యా మరి నీకు ప్రార్థించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి అయ్యా నువ్వు దహన బలిని దహించినటువంటి దేవుడవయ్యా. అక్కడ ఉన్నటువంటి అన్య ప్రవక్తల కళ్ళు తెరవజేసినటువంటి దేవుడవయ్యా. బయలు యొక్క ప్రవక్తల యొక్క కళ్ళన్నిటిని ప్రభువా నువ్వు తెరవచేసినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా మరి బయలు తండ్రి నాయన బొమ్మ అని, బయలు ప్రభువా విగ్రహం అని, మూగదని ప్రభువా, చెవిటిదని, నడవలేనిదని ప్రభువా నువ్వు తెలియచేసినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. జీవము గల దేవా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచున్నానయ్యా. ఈ ఉదయకాలం ఎవరైతే ప్రభువా నిన్ను విసర్జించి నిన్ను విడిచిపెట్టి లోకములో అంధకారంలో జీవిస్తున్నారో తండ్రి, లోక భోగాల వెంట సుఖభోగాల వెంట పరిగెడుతున్నారో ప్రభువా, వారందరిని తండ్రి నీ వైపు తిప్పమని వేడుకొనుచున్నానయ్యా. ఈ లోకపు యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనమును కలుగచేసి నీ మహిమను చూడకుండా, నీ ప్రసన్నతను చూడకుండా నాయన, నీ వెలుగును చూడకుండా తండ్రి నాయన అయ్యా వారిని చీకటిలోనికి అంధకారంలోనికి ప్రభువా నెట్టివేస్తుంది. వారిని ప్రభువా పాపములో పడవేస్తుంది, వారిని ప్రభువా నాశనం చేస్తుంది తండ్రి. మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. నువ్వు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడవు ప్రభువా నాయన. మా కొరకు ప్రభువా అయ్యా నువ్వు వచ్చినటువంటి దేవుడు, మమ్మల్ని విడిపించినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి ఈ ఉదయకాలము ప్రభువా మరి నాయన నరహత్య చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, తలంపు కలిగి ఉన్నారో ప్రభువా, వారిని మీరు మార్చమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ప్రభువా ఈ ఉదయకాలము నాయన తండ్రి నీకు విరోధంగా పాపము చేయాలని, నీకు విరోధంగా జీవించాలని అయ్యా మరి తలంపు కలిగి ఉన్నారో తండ్రి, వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి ఎవరైతే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో తండ్రి, వారి వ్యాపారాలలో ప్రభువా మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీకు వందనములు దేవానికి స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. ఆలోచనకర్త నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి దూర దేశాలకు వెళ్తున్నారో, దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రభువా అయ్యా వారి ప్రయాణాలలో మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. మా రక్షకుడా నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా నీ పాదములు
నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. అయ్యా మరి రానున్న ఆపదల నుంచి మమ్మల్ని విడిపించండి, కీడుల నుంచి మమ్మల్ని విడిపించండి, సాతాను బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. అపాయంలో నుండి మీరు తప్పించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా యొక్క అపాయముల నుండి, మా యొక్క శ్రమల నుండి, మా యొక్క నాయన కష్టముల నుండి ప్రభువా మమ్మల్ని విడిపించి తండ్రి నీ ఆశీర్వాదముల చేత, దీవెనల చేత నింపమని వేడుకొనుచున్నానయ్యా. తండ్రి మేము బయటికి వెళ్ళినప్పుడు యేసయ్యా నీ కాపుదలలోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపమని వేడుకొనుచున్నానయ్యా. దివారాత్రములు ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేసే జీవితమును అయ్యా, మొరపెట్టే జీవితమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. మా రక్షకుడా నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. ఉదయకాలం అయ్యా అయ్యా నీ సహాయం దయచే దేవా, నీ సహాయం దయచే ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అయ్యా నీకే కృతజ్ఞతలు 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 ప్రభువా. నీకు వందనములు దేవా. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి ప్రభువా. నీ దీవెనల చేత నింపండి నాయన. అయ్యా నీ ఆత్మ వర్షమును మా మీద కుమ్మరించండి. మా ఆలోచన విధానాలను మార్చండి ప్రభువా. మా తలంపులను మార్చండి నాయన. మా తలంపులు నాయన నీ తలంపులలాగా మమ్మల్ని మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అయ్యా మరి నీ తలంపులు కూడా మాకు అంత ఉన్నతముగా ఉన్నవని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అయ్యా మా తలంపులను మార్చండి నాయన. మా తలంపులలో పాపము, మా తలంపులలో అంధకారము, మా తలంపులలో చీకటి తండ్రి మరి వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించి ప్రభువా నీ పరిశుద్ధమైనటువంటి తలంపులు, నీ నాయన నిర్దోషమైనటువంటి తలంపులు ప్రభువా మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను నాయన. ఈ ఉదయకాలం తండ్రి నీ ఆత్మ వరాల చేత మమ్మల్ని నింపండి, నీ ఆత్మ ఫలాల చేత మమ్మల్ని నింపండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. నీ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము అయ్యా మరి సాత్వికము, దీన మనసు ప్రభువా నీ ఆత్మ ఫలాల చేత మమ్మల్ని అందరినీ నింపమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం ఎవరైతే తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో తండ్రి, అనేక దినముల నుండి, సంవత్సరముల నుండి, నెలల నుండి మంచాలలో పడి ఉన్నారు తండ్రి, లేవలేని స్థితిలో ఉన్నారు ప్రభువా. వారిని మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మా నాయన. అయ్యా మరి ఉదయకాలం తండ్రి వారందరినీ మీరు దర్శించమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా మరి తండ్రి అన్న అయ్యా మరి తండ్రి అయ్యా యాయేరు కుమార్తెను బ్రతికించి దేవుడవు తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మార్తా మరియా తన సహోదరుడు చనిపోయినప్పుడు అయ్యా వారు దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నప్పుడు తండ్రి యేసయ్యా సమాధి యొద్దకు వెళ్ళి లాజరు అయ్యా మరి బయటికి రమ్మనగానే తండ్రి ప్రేత వస్త్రములతోని లాజరు బయటికి వచ్చి ఉన్నాడు తండ్రి. ఎంతమంది అయితే తండ్రి మరణ పడకలో ఉన్నారో నాయన, ఐసీయూలో ఉన్నారో తండ్రి, వారందరినీ ప్రభువా ఈ ఉదయకాలము ప్రభువా మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. వారి మరణం నుండి ప్రభువా వారిని విడిపించి తండ్రి నీ జీవములోనికి నడిపించమని వేడుకొనుచున్నాను అయ్యా. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే క్యాన్సర్ గడ్డల చేత, ఎయిడ్స్ చేత ప్రభువా అయ్యా మరి కడుపులో గడ్డల చేత నాయన మరి తండ్రి పంటి క్యాన్సర్ చేత, పెదవి క్యాన్సర్ చేత నాయన మరి తండ్రి ఊపిరితిత్తుల నంజు చేత ప్రభువా యేసయ్యా మరి పంటి పూత చేత ప్రభువా నాయన అయ్యా మరి భయంకరమైన రోగాల చేత బాధపడుతున్నారు తండ్రి. యేసయ్యా ఈ జీవితం నాయన మాకు వద్దు అనుకుంటున్నారు. ఈ రోగం నుండి మేము విడుదల పొందుకోలేము, ఈ మరణం నుండి అయ్యా మరి మాకు ఈ రోగం నుండి స్వస్థత కాదు అని ఎంతమంది బిడ్డలైతే తండ్రి నిరాశ కలిగి ఉన్నారో దేవా, ఇక మమ్మల్ని తీసుకో, ఈ ప్రాణం మాకు వద్దు అని తండ్రి ఎంతమంది అయితే నేను వేడుకొనుచున్నారో ప్రభువా వారి జీవితంలో నీ నూతన కార్యమును జరిగించమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీ నూతన కార్యమును వారి జీవితంలో జరిగించండి అయ్యా.
అయ్యా వారి నాయన వారి కుటుంబంలో జరిగించండి ప్రభువా. ఒక కుటుంబంలో తండ్రి వ్యక్తి బాగాలేకపోతే ఆ కుటుంబం అంతా సమాధానంగా ఉండరు ప్రభువా, సంతోషం ఉండదు నాయన, ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు తండ్రి. దేవా మరి ఉదయకాలం తండ్రి ఎంతమంది కుటుంబాలలో ప్రభువా అయ్యా మరి అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ తండ్రి ఆ కుటుంబం అంతా బాధతో నా తండ్రి వేదనతో దుఃఖములో మునిగి ఉన్నారు తండ్రి. వారందరినీ ప్రభువా ఈ ఉదయకాలం మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను ప్రభువా. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు కదా ప్రభువా. వారందరినీ నీ నామములో స్వస్థపరచండి యేసయ్యా, నీ నామములో స్వస్థపరచండి తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు నాయన. జీవము గల మా దేవా నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. శక్తిమంతుడా నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా అయ్యా మరి ఉదయకాలం తండ్రి ఎవరైతే నాయన అయ్యా నరహత్య చేయాలని తలంపు కలిగి ఉన్నారో తండ్రి వారిని రక్షించండి. అటు దురాలోచన నుంచి ప్రభువా వారిని విడిపించండి నాయన. నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. నీవే అయ్యా వారిని రక్షించమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది అయితే స్థలాల కొరకు భూముల కొరకు నాయన పొలాల కొరకు అయ్యా మరి గొడవలు పడుతున్నారు తండ్రి, ఒకరినొకరు చంపుకుంటున్నారు దేవా, నరహత్యలు చేసుకుంటున్నారు తండ్రి. అయ్యా మరి ఉదయకాలం వారిని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. మీరే వారిని అందరినీ ప్రభువా మరి నాయన రక్షించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి స్థలాల కొరకు భూముల కొరకు ఇండ్ల కొరకు వారు గొడవ పడకుండా ఐక్యత కలిగి సమాధానంతో మాట్లాడుకునే మనసు వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలం ఎవరైతే ప్రభువా కోర్టు కేసుల చేత బాధపడుతున్నారో దేవా మరి వారికి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. అనేక సంవత్సరముల నుండి అనేక నెలల నుండి నాయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తండ్రి. వారికి నాయన న్యాయం జరగడం లేదో ప్రభువా యేసయ్యా ఈ ఉదయకాలం వారికి న్యాయం జరిగించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ప్రభువా మరి నాయన పోలీస్ స్టేషన్లలో ఉన్నారో తండ్రి అయ్యా మరి వారికి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. ఎవరైతే ప్రభువా విడాకుల సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా అయ్యా మరి ఉదయకాలం తండ్రి వారి విడాకుల సమస్యల నుంచి తండ్రి విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. విడిపించండి అయ్యా వారిని విడిపించండి అయ్యా విడిపించండి ప్రభువా. నీ కృపలో భద్రపరచుకో నాయన. అయ్యా నా తండ్రి నాయన యేసయ్య వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి వారికి ఉన్న ప్రతి బాధ నుంచి అయ్యా మీరు విడిపించి నా తండ్రి నెమ్మదిని శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే వ్యాపారంలో నష్టపోయామని దేవా ఇక ఈ వ్యాపారం మేము చేయలేకపోతున్నామని నిరాశ పడుతున్నారు తండ్రి, అప్పులైపోయాయని తండ్రి, అప్పుల బాధ ఎక్కువగా ఉందని ఎంతమంది అయితే తండ్రి నాయన ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. మీరెవరి ఆలోచన నుంచి ప్రభువా విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారికి ఉన్న అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడిపించండి తండ్రి. ఆత్మహత్య చేసుకోవాలని తలంపు నుంచి ప్రభువా వారిని విడిపించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలైతే కాలిన గాయాల చేత ప్రభువా హాస్పిటల్లో ఉన్నారో తండ్రి వారిని స్వస్థపరచండి. వారి కాలిన గాయాలన్నీ ప్రభువా నీ నామములో మానిపోవుటకు తండ్రి నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను. యేసయ్యా నీ పాదములకై స్తోత్రములు నాయన. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకో నాయన. అయ్యా అయ్యా మరి నాయన ఎంతమంది విధవరాన్లు ఉన్నారో తండ్రి, విధవరాన్లను కనికరించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి న్యాయం తీర్చే దేవుడో తండ్రి. అయ్యా మరి విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ విధవరాలు ప్రభు ఆ కుమారుని బట్టి అంగలారుస్తున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు దేవా నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని ప్రభువా మరి ఆ ఒక్కగానొక కొడుకును పోగొట్టుకొని అయ్యా మరి విలపిస్తున్నప్పుడు తండ్రి, రోధిస్తున్నప్పుడు ప్రభువా ఆ విధవరాలు యొక్క కన్నీటిని తుడిచి తన కుమారుని బ్రతికించినటువంటి దేవుడవయ్యా నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదాలకై స్తోత్రం, మా విమోచకుడా నీ పాదాలకై స్తోత్రములు నాయన. నీ సహాయము దయచేయమని
దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. నీ సహాయము దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభా, వారిని విడిపించండి. ఎంతమంది అయితే తండ్రి నాయన అయ్యా నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఉంటున్నారు ప్రభా, వారికి సమాధానం దయచే తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎంతమంది అయితే సమాధానం లేక ఉంటున్నారు ప్రభా, వారికి సమాధానము దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి మా నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా మీరు సుఖముగాను, నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము నాయకుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవే వారందరినీ ప్రభువా నాయన. అయ్యా మరి వారి పరిపాలనలో ప్రభువా నా తండ్రి న్యాయమును, యథార్థతను, నీతిని కలిగి వారు పరిపాలన చేయుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మా ప్రధానమంత్రిని ప్రభువా, మా ముఖ్యమంత్రులను నాయన, మా ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రభువా, మినిస్టర్లను తండ్రి, వార్డు మెంబర్లను ప్రభువా, సర్పంచులను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, లాయర్లను ప్రభా, మేయర్లను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా వారి పరిపాలనలో ప్రభా ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమలు చేయుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఇందిరమ్మ ఇండ్ల కొరకు తండ్రి ఎదురు చూస్తున్నారు దేవ, వారికి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అవుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే పెన్షన్లు పెట్టుకొని ఉన్నారు తండ్రి, వారికి పెన్షన్లు వచ్చుటకు సహాయం చేయండి అయ్యా. మరి కొత్త పెన్షన్ల కొరకు ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారు దేవా నాయన. అయ్యా మాకు పెన్షన్ రావాలని ప్రభు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా, వారికి పెన్షన్లు వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభు. ఉదయకాలం తండ్రి మమ్మల్ని కనికరించని పేదవాళ్ళము నాయన, దరిద్రులం తండ్రి, పెంట కుప్ప మీద ఉన్నటువంటి వాళ్ళము ప్రభు. మమ్మల్ని లేవనెత్తండి నాయన, మమ్మల్ని ఆదరించండి యేసయ్యా. నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభు. నీ ఆత్మ వర్షమును మా మీద కుమ్మరించండి యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి. నీ దీవెనల చేత, నీ ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. యేసయ్యా నీ దీవెనలు మాకు కావాలి నాయన, నీ ఆశీర్వాదాలు మాకు కావాలి ప్రభువా. అయ్యా నీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా నీ ఆత్మ వర్షము చేత నింపని ప్రభువా. ప్రతి ఒక్కరిని నీ దీవెనల చేత నింపమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదములకి స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు మా రక్షకుడా. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం, దేవాని పాదాలకి స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి అంగవైకల్యం చేత బాధపడుతున్నారు ప్రభువా, ఈ ఉదయకాలము వారిని విడిపించమని వేడుకొనుచున్నాను. మరుగుజ్జుతనం చేత బాధపడే వారిని ప్రభువా జీవనోపాధి దయచేయండి. ఎంతమంది అయితే తండ్రి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉన్నారో ప్రభువా, వారిని దర్శించండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. వారిని దర్శించి తండ్రి నాయన, వారి ఎముకలు త్వరగా అతుకుటకు ప్రభువా వారిని బాగు చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి అయ్యా మరి పుట్టిన బాలింతలు ఉన్నారో ప్రభువా, చంటి బిడ్డ తల్లులు ఉన్నారో తండ్రి, వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. వారిని బాగు చేయండి ప్రభా, వారిని బాగు చేయండి తండ్రి. అయ్యా మీరే తండ్రి బాలింతలకు, చంటిబిడ్డ తల్లులకు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి. పాలున్నటకు సహాయం చేయండి. ఎలాంటి బాలింత రోగాలు రాకుండా సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం తండ్రి వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభా. భూకంపాల నుండి విడిపించండి, ప్రకృతి వైపరీత్యాల నుంచి మీరు విడిపించండి. ఇసుక తుఫాను, మంచు తుఫాను కలగకుండా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా
నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా నాయన నీ సహాయం దయచే ప్రభువా, నీ సహాయం దయచే ప్రభు. ప్రకృతి వైపరీత్యాల నుండి, భూకంపాల నుండి, సునామీల నుండి ప్రభువా విడిపించమని వేడుకొనుచున్నాను అయ్యా. మా దేశాల మధ్య సమాధానం దయచే నాన్న. యుద్ధాలు జరగకుండా మీరు ఆపమని వేడుకొనుచున్నాను అయ్యా. మొన్న జరిగినటువంటి యుద్ధానికే ఎన్నో నష్టాలు ప్రభువా. పెట్రోల్ ధరలు పెంచారు, వస్తువుల ధరలు పెంచారు ప్రభువా. మరి నాయన మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు బ్రతకడానికి ఏసయ్యా ఎలా బ్రతుకుతారు ప్రభువా? ఒక్కసారి నాయన మీరు కనికరించండి అయ్యా, మరి కనికరించండి. దేశ నాయకులతో మీరు మాట్లాడండి ప్రభువా. దేశ నాయకుల మధ్య సమాధానం దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీళ్ళ కొరకు అయ్యా, మరి యుద్ధాలు జరగకుండా తండ్రి అయ్యా, అయ్యా మరి దేశ సరిహద్దులలో ఉండి అయ్యా, మరి ఎవరైతే సైనికులు కాపలా కాస్తున్నారో తండ్రి, దేశ సంరక్షణ కొరకు, దేశ భద్రత కొరకు ప్రభువా అయ్యా, మరి కాపలా కాస్తున్న సైనికులకు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేశ నాయకులతో ప్రభువా మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను అయ్యా. నాయకులతో, అధికారులతో మీరు మాట్లాడి ప్రభువా అయ్యా, మరి యుద్ధాలు జరగకుండా ప్రతి సమస్య గురించి నాన్న శాంతియుతంగా మాట్లాడుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాము తండ్రి. మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా అయ్యా మరి ఉదయకాలము తండ్రి నాయన అయ్యా, మరి ఎవరైతే నీకు ప్రార్థిస్తున్నారో ఈ ఉదయకాలము ప్రభువా, ఎవరైతే నీకు ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నీకు మొరపెడుతున్నారో, ఎవరైతే ప్రభువా నీ పాదాల దగ్గర కూర్చుని వారి సమస్యలన్నిటినీ అయ్యా మరి చెబుతున్నారో తండ్రి, వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను ప్రభువా. ప్రార్థన ఆలకించే దేవుడవు, ప్రార్థన వినే దేవుడవు, ప్రార్థనకు జవాబును దయచేసే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డ కన్నిటిని నాయన నీ నామములో తుడవమని వేడుకొనుచున్నానయ్యా. నీ నామములో ప్రభువుని స్వస్థపరచండి, నీ నామములో ప్రభువుని విడిపించండి తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి నీ పాదముల దగ్గర పెడుతూ వారందరి జీవితాలలో ప్రభువా నీ కార్యమును జరిగించమని అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగో నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయని, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనిక దుష్టు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదై ఉన్నది తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఇంతవరకు మాతో ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.